హే గాయ్స్, వెల్కమ్ టు సినిమా కిచెన్ ఛానల్. ఈరోజు మనం గోంగూర మటన్ కర్రీ చేసుకుందాం. దానికి గోంగూర తీసుకోవాలి. 1 కేజీ మటన్కి 2 కట్టలు పడవచ్చు. సో మేము మా మమ్మీ పెంచిన ఫ్రెష్ ఇంట్లో పెరిగిన గోంగూర తీసుకున్నాం. దాన్ని మనం మంచిగా కడిగేసుకొని, దుమ్మేం లేకుండా బాగా కడిగేసుకొని, ఒక కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయ్యాక మనం మంచిగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసేసుకొని, అందులోకి ఒక 2 టమాటాలు వేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఒక 40-50% మగ్గిన తర్వాత మనం ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని దాన్ని ఇంకొక 10-15 మినిట్స్ వరకు మగ్గనిస్తే స్మూత్గా అయిపోతుంది అన్నమాట. మధ్యలో ఇలాగా అడుగంటకుండా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. ఇలా మంచిగా ఈ కన్సిస్టెన్సీకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన ఇంట్లో పప్పుగుత్తి ఉంటుంది కదా, ఆ పప్పు గుత్తుతో బాగా స్మాష్ చేసేసుకోవాలన్నమాట. ఒక పేస్ట్ లాగా వచ్చేయాలి. లైక్ ఈ పేస్ట్ని మన మటన్ కర్రీలోకి యాడ్ చేసుకుంటున్నాం. సో మేము ఇప్పుడు ఈరోజు కేజీ మటన్ తీసుకున్నాం. సో మంచిగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ మన అకార్డింగ్ వేసేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కగానే చాప్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, ఒక 6-7 పచ్చిమిర్చి, లైక్ మన స్పైసెస్ అకార్డింగ్ వేసుకొని అవి బాగా మగ్గే వరకు బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. వన్స్ అవి మగ్గిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసి బాగా ఉడికేలాగా వేసుకోవాలి. సో ఇప్పుడు తీసుకున్న ఫ్రెష్ మటన్ యాడ్ చేసేసుకుంటాము. మటన్ యాడ్ చేసుకొని మంచిగా సాటే చేసేసుకోవాలి. సో మటన్ బాగా కలిసాక మనకు కావాల్సినంత సాల్ట్ వేసేసుకొని ఒక 5-6 మినిట్స్ అట్లా బాగా ఉడకనివ్వాలి. లిడ్ పెట్టేసుకొని వాటర్ వదిలేస్తుంది కదా మటన్ బయటికి, అప్పుడు మనం పసుపు, కారం, మనకి తగినంత కారం మేమైతే ఒక 2-3 స్పూన్స్ వాడాము. సో అది బాగా మటన్లోకి కలిసేలాగా పౌడర్స్ బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంతసేపు మగ్గనివ్వాలి. ఇలా వాటర్ అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత, లైక్ ఆయిల్ బయటకు వదిలేసిన తర్వాత మటన్ బాగా ఉడకడానికి ఒక మటన్ ములిగే వరకు వాటర్ పోసేసుకొని ప్రెషర్ పెట్టేసుకోవాలి. సో మటన్ బట్టి మనం విజిల్స్ పెట్టుకుంటాం. మేమైతే కొద్దిగా లేత మాంసం తీసుకున్నాం కాబట్టి ఒక 4-5 విజిల్స్ వరకు రానిచ్చాం. అదే ముదురు మాంసం అయితే అట్లీస్ట్ ఒక 7-8 విజిల్స్ అయినా పెట్టుకుంటే మనకి ముక్క అనేది బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది. మటన్ ఎంత సాఫ్ట్గా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. సో ప్రెషర్ అంతా వచ్చేసాక కుక్కర్ ఓపెన్ చేసేసుకుంటే మనకి ఇట్లా వాటర్గా ఉండి ఒక పులుసులాగా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ముందే స్మాష్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ బాగా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని కర్రీ మొత్తంలో కలిసేలాగా చేసుకొని నీట్గా కొత్తిమీర జల్లేసుకొని ఫుల్గా మంచిగా కలిపేసుకొని దానికి ఇంకా మూత పెట్టేసి ఇది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చే వరకు దాన్ని కుక్ చేయాలన్నమాట. ఒక 10-15 మినిట్స్ పడుతుంది, లైక్ అది మంచి కన్సిస్టెన్సీకి రావాలి అంటే. సో ఇలా కర్రీ మధ్యలో తిప్పుకుంటే మనకి కింద అడుగు అంటుంది అన్నమాట. ఈ కన్సిస్టెన్సీకి వచ్చేస్తే ఇంకా కూర మంచిగా దగ్గరికి వచ్చేస్తే మంచి టేస్ట్తో మటన్ కర్రీ కంప్లీట్ అయిపోతుంది. మంచిగా వేడి అన్నంతో ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్, అద్దిరిపోతుంది. థ్యాంక్ యూ.